థ్యాంక్ యూ జీలకర్ర శ్రీనివాస్ గారికి, తెలంగాణ వీసీకే అధ్యక్షులు జీలకర్ర శ్రీనివాస్ గారు ఇంత అద్భుతంగా ఈ సభను నడిపించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. తెలంగాణ అనేటప్పటికీ అందరికీ ఒకలాంటి సంతోషము. ఎందుకు ఈ పదం ఏంటి, కొత్త పదము, దాంతో కనెక్ట్ అయినరు, ఇంటరాక్ట్ అయినరు. ఒక టైంలో ఏంటి పదము అని కొంత ఆనందపడ్డారు, కొద్దిమంది ఆందోళించారు. సో నేను తమిళ్లో తమిళి అని పెట్టుకున్నారు, తర్వాత ఆంధ్రి అని పెట్టుకున్నారు, ఆంధ్రయ్య, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అన్నీ ఫెమినైజ్ చేయడము అనేది నాకు చాలా ఇష్టమైన ఇది. కొత్త పదాలు అనేది కాకుండా, అవును భాష అంటే ఒక ప్రవాహము అని చదువుకున్నాము, అది ప్రవాహము అని మనందరికీ చూస్తున్నాము, అది ప్రవాహం అని. సో అట్లా భాష మీద ఒకటి నా లైఫ్కి సంబంధించిన బేస్ ఒకటి, ఇది లేదేంది అసలు ఎక్కడ. నేను పురాణాలు చదువుకున్నా, మార్క్సిజం చదువుకున్నా, దీంట్లో నేను లేనేంటి, నా లైఫ్ లేదేంటి, మా జనాలు ఇట్లుంటారు, వాళ్ళ ఏం లేవేంటి, వాళ్ళు ఇట్లా మేము ఏం తిన్నాము, ఎట్లా బతికినాము, ఎట్లాంటి సొమ్ములు పెట్టుకున్నాము, బట్టలు ఎట్లా కట్టుకున్నాము, ఏం మాట్లాడినాము, ఏం ఆటలాడినాము, మా పాటలేంటి, మా స్ట్రగుల్స్ ఏంటి, మా సంఘర్షణలేంటి సమాజంతో అనే ఒక ఏమంటారు, ఒక అటాచ్ కాని సంఘర్షణ ఉండేది. సో అట్లా నా లాంగ్వేజ్ ఎవరూ రాయలేక, మనం చదువుకుందామంటే అయితే మార్క్సిజం ఉండేది, లేకుంటే పురాణం ఉండేది. ఈ మధ్యలో మూలవాసి సాహిత్యం కానీ ఉంది, మూలవాసి సాహిత్యం ఉంది. అప్పకవి దయ్యం పియ్యండుకుంటేంది, డక్కల్ది పాశం అండుకుంటేంది అన్నాడు అంటే డక్కలామె రాస్తున్నట్టే కదా, రాసినట్టే కదా. అక్కడ నిషేధాన్ని ప్రకటించిన ఆయన, దాన్ని చూసే కదా ఆయన నిషేధాన్ని ప్రకటించింది అప్పకవి. డక్కలు ఆడోళ్ళు రాసిండ్రు, కానీ వాటిని పక్కన పెట్టిండ్రు. సో అట్లాంటి నేపథ్యాల నుంచి, అట్లాంటి చరిత్రల నుంచి, అట్లాంటి అనుభవాల నుంచి నేను సాహిత్యాలు మేమే రాయాలి, నా అక్షరాన్ని నేనే రాయాలి. ఎక్కడ నా అక్షరం లేదు. ఒక అక్షరం ఉంటే చరిత్రలు నిర్మించుకోవచ్చు, ఒక పదం చాలు చరిత్రలు నిర్మించుకోవడానికి, తత్వాలను నిర్మించుకోవడానికి, తాత్వికత వెతుక్కోవడానికి. మా మదర్ అనేది దీపాలు బిడ్డ దీపం ఆర్పేయమని అనకపోయేది ఆమె, దీపం మలుపు బిడ్డ అనేది. అప్పుడు నాకు ఈ చదువు ఈ అక్షర చదువుకున్న ఇదితోని ఏంటి, అందరేమో ఆర్పం అంటే మా అవ్వేందో మలుపు అంటే ఏంది మలుపు, కానీ ఇప్పుడు అర్థమైంది ఆమె ఎందుకు మలుపు అంటే రేపటికి మలుపు, అది ఆ దీపము రేపటికి మలుపు. అందులో ఎంత గొప్ప తాత్వికత ఉంది. ఆర్పడం అంటే ఆర్పడం ఇట్లా, కానీ మలుపు బిడ్డ అంటది ఆమె. అంటే మా పునాదుల్లో ఉన్నాయి ఆ తాత్వికతలు, మా పునాదుల్లో ఉన్నాయి ఆ భవిష్యత్తులు, మా పునాదుల్లో ఉన్నాయి ఆ గొప్ప మట్టి చుట్టాల భాష. సో అక్కడి నుంచి నేను ఈ తెలంగాణ అనే పదము, తర్వాత కృపాకర్ కూడా భాషతోని భలే ఆడుకున్నట్టు ఆయన సృష్టిస్తుంటాడు. ఇలా ఆందోళించడము, బహుజన అంటే బహుజన గుంపులో గోయిందా, మరి ఆడవాళ్ళు ఏంది, ఆడవాళ్ళ అస్తిత్వం ఏంది, శ్రమకులాల ఆడవాళ్ళ అస్తిత్వాలు ఏంటి, ఒక దొరసాని కింద పనిచేసినామా అస్తిత్వాలు ఏంటి, ఇవి మాట్లాడుకోవాలి మనం. ఇంకా మాట్లాడుకోవడానికి భేషజం పడుతున్నాం, మాట్లాడుకోవాలి. ఇన్ని అస్తిత్వ ఉద్యమాలు వస్తున్నాయి, అది రకరకాల రూపాల్లో వస్తుంది, కానీ మాట్లాడడానికి భేషజాలు, ఈ సిద్ధాంతం మాట్లాడలేనేమో అని. అట్లా నేను నా సాహిత్యం నా సాహిత్యం చుట్టూ ఇప్పుడు చాలామంది ఉన్న పర్యావరణం, మాదిగ పర్యావరణం, ఒక చిన్న పల్లెటూరు పర్యావరణము, చదువులేని పర్యావరణము, ఆఖరి బిడ్డను నేను. అందరూ ఎవరికి చదువులు లేవు,
మా అయ్యకు నిన్న ఎవరో చెప్తుండే, మా అయ్యకు 30 ఎకరాలు ఉండే. సుభద్ర అంటే వరంగల్లో మాదిగలకు అందరికీ భూములు బాగుంటాయి. మా అయ్యకు 30 ఎకరాలు, మా అయ్యకి 30 ఎకరాలు లేవు. 12 మంది సంతానంలో అందరికీ పురుళ్ళు పుణ్యాలు సమర్థలు పెళ్ళిళ్ళకి అన్నిటికీ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళందరూ కూలోళ్ళే, వాళ్ళకేమి భూములు ఏమి లేవు. అట్లా అంటే చూసి లేకుంటే విని అట్లా కాకుండా, లేకుంటే తన పర్యావరణాన్నే పైకి తీసుకొచ్చి మాట్లాడడం కాకుండా వాస్తవాలు. ఇంకొకటి ఒక డెమోక్రసీ ఉండాలి. లిటరేచర్లో డెమోక్రసీ లేదు. ఎవరికి ఆస్థానం ఉంటే మొల్లా అనేది బాగా గుర్తొస్తుంది. నాకు మొల్లా గుర్తొస్తే దుఃఖమే అనిపిస్తుంది. ఆమె చాలా అద్భుతమైన రామాయణం రాసింది, మొల్ల రామాయణం. ఆమె పెట్టింది. ఆమెకు నేను ఆస్థానంలో రాజాస్థానంలో చదువుతా అంటే ఆమెను చదవనీయలే, పోయి అంతఃపురంలో చదువుకోమంటే ఆమె ఎంత ఏడ్చుకున్నదో. ఆమె అంటే నలుగురి అంటే సమాజపరం కానివ్వలేదు. ఈ కులాలన్నీ రాసినాయి, కింది కులాలన్నీ రాసినాయి, కానీ సమాజపరం కానియలేదు, మెయిన్ స్ట్రీమ్ వినకుండా చేసినాయి. సో నా సాహిత్యాన్ని మెయిన్ స్ట్రీమ్లోకి చిన్న అవకాశం కల్పించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారికి, ఇంకా నా అంటే కవిత్వం అభిమానంగా మా సెక్రటేరియట్ వాళ్ళు, తర్వాత రకరకాల సాహిత్య మిత్రులు, తర్వాత మేధావులు, కళాకారులు, సన్నిహిత మిత్రులు, నేబర్స్, వీళ్ళంతా రకరకాల ఉద్యమాలతోని సమాజం మారాలి అనే ఒక చింతన ఉన్న మనుషులే. అందరికీ ఈ మీటింగ్కి వచ్చి అభినందనలు తెలియజేసినందుకు, విన్నందుకు, తెలంగాణ అంటే ఏంటో విన్నందుకు, పేరున వీళ్ళందరూ చిన్నవాళ్ళు కాదు, అందరూ చాలా పేరు మోసిన పెద్ద మనుషులు, మేధావులు, కళాకారులు, సాహిత్యకారులు, వాళ్ళందరికీ అభినందనలు. ఈ సభకి వచ్చి నా స్వేచ్ఛ, చాలా చిన్నది, అది బుడ్డపిల్ల అని అంటుంటాం దాన్ని. స్వేచ్ఛ నుంచి తర్వాత నాకు ఉద్యమ ఫ్రెండు, నా బ్లడ్ రిలేషన్ శ్యామల, తర్వాత కోటేశ్వరరావు గూస్ బంప్స్ లాగా అంటే అంతా ఓన్ చేసుకొని ఆయన అందరినీ కనెక్ట్ అయ్యేటట్టు, సమాజం అంతా కనెక్ట్ అయ్యేటట్టు ఆయన ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తోని చెప్పిన ఏమంటారు ఆ కనెక్టివిటీ, ఆ బ్లడ్ కనెక్టివిటీ చాలా గొప్పగా చెప్పిన కోటేశ్వరరావు తమ్ముడికి. బిఎస్ రాములు గారు ఒక గురువు. ఆయన పుట్ట అంటే నిజంగా విశ్వ సాహితీవేత్త అనవచ్చు. చాలా ఈజీగా ఎన్ని పుస్తకాలు వేసిండో లెక్క పెట్టుకోవాలి. చాలా ఒక స్ఫూర్తి, అంటే సాహిత్యం రాసే వాళ్ళకు ఒక స్ఫూర్తి, ఒక విజన్ చెప్పే ఒక గొప్ప అన్న బిఎస్ రాములు అన్న. తర్వాత చెల్లె దాసోజు లలిత, నిజంగానే జిలకర చెప్పినట్టు దాసోజు లలిత అన్ని వృత్తుల్ని ఆకలి నాయే అంటది, అన్ని వృత్తులు నాయే అని మాట్లాడుతుంది. అది అసర్షన్గా మాట్లాడుతుంది. సో తనకి, తర్వాత సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె నిజంగా తరిమి రాసేది. నువ్వు రాయి కాలం రాయా సత్యానికి. సత్యనే అలసిపోయేటట్టు రాసిన. ఇప్పుడు సత్యనే ఏం చేసింది, ఇంకా రాయి అని సత్య అలసిపోయింది. నేను అలసిపోవాలి కదా పాపం ఆమె. కానీ అంటే చాలా అంటే కన్సర్న్డ్గా రాయించేది. రాయాలి వెంటబడి రాయించింది. తర్వాత సత్య అలసిపోవడం నాకు చాలా బాధకరం. సత్య అలసిపోవడం ఏంది, ఇక చాలు, ఇంకా వేరే వాళ్ళకి ఇద్దాంలే, ఇక నువ్వు చాలు అన్నది. అట్లా సత్య ఈ మీటింగ్కి రావడం చాలా సంతోషము. సత్య మంచి ఫ్రెండ్ కూడా. తర్వాత కనీజ్ ఇంకొక అస్తిత్వం, అంటే ముస్లిమ్స్ని, అంటే ముస్లిమ్స్ దళితులు వాళ్ళకి ఒక దళితులే ముస్లిమ్స్ అయ్యిండ్రు. మా వరంగల్లో ఒక 1000 మంది, 39 అనుకుంటా, 40 మంది వరంగల్ నుంచి 1000 మంది వచ్చి ఇక్కడికి ముస్లిం మతం తీసుకున్నారు. దాంట్లో మా చుట్టాలు ఉన్నారు.
అంటే అంటే ఆ బేస్ నుంచి వచ్చిన ఆ కుదురు నుంచి వచ్చిన ఆ బ్లడ్ బాయిలింగ్ అనేది ఆ కనెక్షన్ ఉంటుంది. అట్లా నేను ప్రేమగానే కనీజ్ని పిలిచిన. కనీజ్ చెప్పిన అస్తిత్వాలు చాలా గొప్పనైనవి. నిజంగా భాగ్యనగర్ కాదు, అంటే భాగ్యం అంటే ఇది అంటే భాగమతి భాగ్యనగర్ అయితే ఎవరైతే అంటున్నారో నేను ఆ విషయంలో అనలేదు. అంటే ఇది ఒక గొప్ప ధనలక్ష్మి లాంటి ఇది. సో నిజంగా హైదరాబాద్ అందరికీ కూడుపెట్టింది, అందరికీ అక్షరం ఇచ్చింది. సో అట్లాంటి హైదరాబాదే అంటాము. అది నిజంగా అస్తిత్వమే హైదరాబాద్ అనడము. తర్వాత వినయ్ కళ, విజ్జి, నాగమాంబ, సత్య, అక్క లక్ష్మక్క, ఫ్రెండ్ శ్రీదేవి, నాకు చాలా మంచి ఫ్రెండ్. అన్న నర్సన్న పెన్షనర్స్ సెక్రటరీ, వీళ్ళందరూ నాకు ఆత్మీయులు. ఎవ్వరూ ఇట్లా పక్కన అనడానికి లేదు. బాబురావు గారు మా నేబర్, తర్వాత మా లల్లి చెల్లి, సెక్రటేరియట్లో నాకు ఒక బలము చెల్లి, తర్వాత కృష్ణవేణి, తర్వాత లాజరన్న, వీళ్ళందరూ నన్ను ఆత్మీయులుగా చూసేది. తర్వాత గోగుశ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేమిద్దరం ఒక కుదురు నుంచి, కేవలం ఉద్యమ కుదురే కాదు మాది స్నేహం కుదురు, కొట్లాట కుదురు, ఏంటి ప్రేమ కుదురు, అన్ని కుదురులతోని మేము పెరిగిన మనుషులము గోగుశ్యామల. సో మిగతా అందరికీ, రాజేందర్ గారికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన కరీంనగర్ నుంచి వచ్చిండ్రు. తర్వాత అంటే సో అందరికీ వీళ్ళంతా ఆత్మీయులు, ఉద్యమ నేపథ్యం ఉన్న అందరికీ. మళ్ళీ పద్మ, మా అన్న బ్రహ్మన్న, మా వదిన కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరన్న, ప్రొఫెసర్ జనార్దన్ గారు, రవిచంద్రన్ గారు, అందరికీ పేరు పేరున తెలంగాణీలు ఎక్కువ వచ్చిండ్రు. స్పీకర్లు కూడా తెలంగాణీలు ఎక్కువ వచ్చిండ్రు. నేను అంటే చాలామందిని మొత్తం అసలు వీళ్ళని తెలంగాణీలనే పెడదాం అనుకున్నా. రాకేష్ తమ్ముడు, తర్వాత దీనికి మార్పు కళామండలి వాళ్ళు సంగారెడ్డి నుంచి వచ్చిండ్రు. వాళ్ళ కుటుంబం అంతా కళాకారులే. ఆ కుటుంబం అంతా ఫస్ట్ నుంచి మార్పు కళామండలి పేరుతోని వాళ్ళు ఉద్యమ పాటలు పాడుతున్న వాళ్ళు. తమ్ముడు లక్ష్మణే కదా, సుధాకరు. సో అందరికీ, తర్వాత రమేష్కి, అందరికీ, జగదీశ్వర్కి, అందరికీ. ఆ తర్వాత ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది మర్చిపోయినా, క్షమించాలి, ఈ తెలంగాణకి ఒక అందమైన ఫోటో ఇచ్చిన ఒక ఈస్థెటిక్ ఫోటోగ్రాఫర్ రమేష్, కందుకూరి రమేష్ ఒకసారి రావాలి తమ్ముడు. నా తెలంగాణని ఇచ్చిండు తమ్ముడు. నా తెలంగాణి ఫోటో ఇచ్చి తెలంగాణని చేసిన తమ్ముడికి, అదే తమ్ముడు కందుకూరి రమేష్కి చాలా ప్రేమగా, ఆత్మీయంగా, ఆయన గొప్ప ఈస్థెటిక్ సెన్స్ ఉన్న ఫోటోగ్రాఫర్. సో ఆయన సామాన్య శాస్త్రం అనే ఒక ఏంటిదన్నది సో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చాలా మామూలు దాన్ని కూడా చాలా అద్భుతం, చిన్న కెమెరా, అది పెద్ద లక్షల కెమెరా కూడా కాదు, దానితో నా పుస్తకానికి తెలంగాణిగా తన ఫోటోగ్రఫీని ఇచ్చి గొప్ప తెలంగాణి చేసిన తమ్ముడు కందుకూరు రమేష్ బాబుకి ఏం చెప్పాలంటే అభినందనల కంటే ఎక్కువ చెప్పాలి తమ్ముడికి. సో థ్యాంక్ యూ మీ అందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు. థ్యాంక్ యూ.